తెలంగాణలో అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను సిగ్గుగాను వెనకేసుకొని వస్తున్నటువంటి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి అడుగడుగునా రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ రాజ్యాంగ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలైన కాల యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీ తన దిగజారుడుతనాన్ని మరోసారి చూపించిందని విమర్శించారు. ఇక పార్టీ వారినట్టు కళ్ల ముందే ఆధారాలు కనిపిస్తున్న ఆధారాలు లేవని చెప్పడం శాసనసభను అవమానించడమేనని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం పైన గానీ, అత్యున్నత న్యాయస్థానాలపైన గానీ గౌరవం లేదని ఈ పరిణామాలతో మరోసారి స్పష్టమైందని అన్నారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిని అడుగునడుగునా అయితే రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ రాజ్యాంగ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని కేటీఆర్ అయితే ట్వీట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఫాతిమా. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు రాజ్యాంగ ప్రతిష్టకు దెబ్బతీస్తున్నాయంటూ కేటీఆర్ కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి అడుగడుగున రాజ్యాంగ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కేటీఆర్ ట్వీట్ చేస్తున్నట్టు చేసినటువంటి వాక్యాలు పట్ల ప్రజలు దుమారం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల సమయంలో కానీ ఎన్ని అంశాలలో పూర్తిగా అంటే సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగ ప్రతిష్ట దెబ్బతీస్తున్న వాక్యాలు మాత్రం కేటీఆర్. ఇకపోతే ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీసుకొస్తున్నటువంటి తీరు కేటీఆర్ విమర్శించారు. స్పీకర్ వ్యవస్థను రాజ్యాంగ ఒత్తిళ్లకు భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికల వెళ్లొద్దు అధికార పార్టీ చెప్పారు. ప్రజా తీర్పును అవమానించిన వారిపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు. గోడ దూకిన ఎమ్మెల్యేలు ప్రజా కోర్టులో ఎప్పుడో బాధ్యులు అవుతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణలో జరుగుతున్న రాజకీయ రగడ అనుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగ ప్రతిష్ట దెబ్బతింటున్నారంటూ కూడా కేటీఆర్ వాక్యాలు చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై కేటీఆర్ చేస్తున్నటువంటి అనేక సందర్భాల వాక్యాలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి వాక్యాల మీద కేటీఆర్ అనేక రాష్ట్రంలో సంబంధించినటువంటి ప్రతిష్టను దెబ్బతీస్తూ ప్రవర్తిస్తున్నాడు. ఒక సీఎం హోదాలో ఉండాలంటూ కూడా కేటీఆర్ పలుమార్లు ఘాటు వాక్యాలు చేసినటువంటి పరిస్థితి ఫాతిమా. రైట్, ఇక చూసుకున్నట్లయితే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలైనటువంటి కాల యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై కూడా వేటు వేయాల్సినటువంటి స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టు పట్టిస్తున్నారని అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఏమంటున్నారు అప్డేట్? ఫాతిమా, ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టును ఆశ్రయించినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి విషయాలలో ప్రతి ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ దానికి కోర్టు సంబంధించినటువంటి విషయాలలో ఎక్కడ జోక్యం చేసుకోలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళిన క్రమంలో కూడా ఒక తీర్పు కూడా రావడానికి కానీ స్పీకర్ నోటీసులు ఇవ్వడం, ఇదంతా ఒక రాజకీయంగా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలపై కానీ అక్కడ ఉన్నటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన విషయాల మీద దృష్టిలో పెట్టుకొని కూడా కోర్టుకు వెళ్లారు. దీని మీద స్పీకర్ కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయిలోనైతే ఇంకా చేయాల్సినటువంటి నోటీసులే కానీ వారిపై చర్య అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఏమైనప్పటికీ అంటే నిబంధనల ప్రకారం, అంటే రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి నిబంధనలకు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ కు ఇవ్వడం జరిగింది. దీనిపై సుదీర్ఘంగా చర్చ కూడా జరుగుతూ ఆ చర్యలకైతే ఇప్పటికీ రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్.